Hello students, welcome to Dimensions Coaching Center YouTube channel. This video is regarding SBI Clerk 2024 notification. It's coming to the highlights. Starting date of the application వచ్చేటికి 17th December 2024 నుంచి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ వచ్చేటికి. Ending date of the application 7th January 2025. And prelims and mains exams months మాత్రమే ఇచ్చారు tentative. And prelims exam వచ్చేటికి February 2025 and mains March or April 2025 కి జరగచ్చు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఏంటి అనే రిలాక్సేషన్స్ ఏంటి అని చూసుకుంటే ఏజ్ లిమిట్ వచ్చేవాడికి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సింది మీ ఏజ్ 1st April 2024 నుంచి అక్కడి నుంచి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మినిమం ఏజ్ వచ్చేటికి 20 years అండ్ మ్యాక్సిమం 28 years ఉంటుంది. అలాగే ఇక్కడ ఇయర్స్ ఇచ్చాను, ఈ పర్టికులర్ ఇయర్స్ మీకు ఆఫ్టర్ బిఫోర్ అనేవి ఉంటాయి. ఏజ్ రిలాక్సేషన్స్ వచ్చేటికి యాజ్ యూజువల్ ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి 5 years అండ్ ఓబీసీ 3 years, PWBD that is persons with benchmark disability వాళ్ళకి 10 years, ex-service man 3 years ఏజ్ రిలాక్సేషన్స్. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, అండ్ ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా ఖచ్చితంగా మీకు డిగ్రీ అనేది December 31st కల్లా మీ డిగ్రీ అయిపోయి ఉండాలి, ఎనీ గ్రాడ్యుయేట్. ఓకే. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు వచ్చేటికి మైనారిటీ కేటగిరీస్ అందరికీ ఏమీ లేదండి అప్లికేషన్ ఫీజు, అండ్ అలాగే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ వాళ్ళకి కూడా ఏమీ ఫీజు లేదు. మిగిలిన ఏ కేటగిరీ వాళ్ళకైనా 750 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు. వేకెన్సీస్కి వచ్చేటప్పటికి మనకి జనరల్ కేటగిరీ 5870 వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే ఓబీసీకి అయితే 3001 వేకెన్సీస్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ దట్ ఈస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ విచ్ ఇస్ 1361 వేకెన్సీస్, ఎస్సీ 2000 వేకెన్సీస్ నియర్, అండ్ ఎస్టీ వచ్చేటికి 1385, టోటల్ 13,735 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇలాగే మన ఏపీ అండ్ తెలంగాణకు వచ్చేటికి ఏపీ వేకెన్సీస్ 50 ఉన్నాయి, అండ్ తెలంగాణ ఫర్ 342 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎక్కువ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేటికి మీకు గుజరాత్, అలాగే భోపాల్ అండ్ బీహార్, ఈ స్టేట్స్లో ఎక్కువగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అరౌండ్ 1300 నుంచి 1100 ఈ రెండింటి మధ్యలో ఇన్ బిట్వీన్ రేంజ్లో ఈ 3 స్టేట్స్ సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. సో ట్రై టు అటెండ్ ఎగ్జామ్ ఇన్ ఎనీవేర్, బట్ అప్లై చేయాల్సింది మాత్రం ఈ స్టేట్స్కి అప్లై చేసుకుంటే మీకు యూజ్ అవుతుంది. అలాగే ఈ స్టేట్స్కి అప్లై చేసేప్పుడు మీరు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కంపల్సరీ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ అలాగే సెలక్షన్ ప్రొసీజర్స్ వచ్చేటికి ప్రిలిమ్స్ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది మీరు అప్లై చేసిన స్టేట్ని బట్టి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మనం ఏపీకి సంబంధించిన వాళ్ళము అప్లై చేసింది బీహార్ అనుకోండి, అక్కడ సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ అలాగే మనకి ప్రొసీజర్స్ ఏంటి అని చూసుకుంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేటికి 3 sections ఉంటాయి, ఇంగ్లీష్, క్వాంట్ అండ్ రీజనింగ్. ఇంగ్లీష్ 30 questions, క్వాంట్ 35, రీజనింగ్ 35 questions. ఓవరాల్ 60 minutes, బట్ సెక్షనల్ టైమింగ్ అయితే ఉంటుంది 20 minutes ఈచ్ ఫర్ సెక్షన్. దేర్ ఈజ్ నో సెక్షనల్ కట్ ఆఫ్, ఇది జాగ్రత్త, సెక్షనల్ కట్ ఆఫ్ ఏం లేదు మనకి. అలాగే రాంగ్ మీరు ఆన్సర్ పెడితే 1/4 ఆఫ్ ద మార్క్ అనేది డిడక్ట్ చేస్తారు. నో సెక్షనల్ కట్ ఆఫ్, ఓవరాల్ కట్ ఆఫ్ మాత్రం ఉంటుంది కానీ సెక్షనల్ కట్ ఆఫ్ ఉండదు. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేవాడికి మీరు మొత్తం 4 sections అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, విచ్ ఇస్ జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంట్ అండ్ రీజనింగ్ అండ్ కంప్యూటర్ కలిపి ఉంటుందండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 50, 40, 50, 50 ఇవి క్వశ్చన్స్. ఇక్కడ మీకు టైం లిమిట్ చూసుకుంటే దీనికి కూడా సెక్షనల్ టైమింగ్ ఉంది. ఓవరాల్ 2 hours 40 minutes, 190 questions అండ్ 200 marks. దీనికి కూడా 1/4 ఆఫ్ ద మార్క్ అనేది డిడక్ట్ చేస్తారు రాంగ్ పెడితే. అండ్ నో సెక్షనల్ కట్ ఆఫ్, మెయిన్స్కి కూడా సెక్షనల్ కట్ ఆఫ్ లేదు, ఓవరాల్ కట్ ఆఫ్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ అలాగే మనం జనరల్గా ఏదైనా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం అంటే దానికి కట్ ఆఫ్స్ ఏంటి, ప్రీవియస్ ఇయర్ ఎలా ఉన్నాయి కట్ ఆఫ్స్ అవన్నీ చూసుకుంటాం. సో ఇక్కడ మేము ప్రజెంట్ చేసింది ఏపీకి సంబంధించిన కట్ ఆఫ్స్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి లాస్ట్ ఇయర్ మనకు ఇచ్చిన కట్ ఆఫ్స్. జనరల్కి అయితే 56.5, ఆల్మోస్ట్ అన్ని కేటగిరీకి సంబంధించి దగ్గరగానే ఉన్నాయి కట్ ఆఫ్స్. జనరల్కి సంబంధించినట్టుగానే కాకుండా ఈడబ్ల్యూఎస్కైనా, ఓబీసీకైనా, ఎస్సీ ఎస్టీకైనా ఆల్మోస్ట్ దగ్గరగానే ఉంటాయి. సో ఈ ఇయర్ కూడా అలాగే ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మెయిన్స్కి కూడా ఇక్కడ వెరిఫై చాలా దగ్గరగానే ఉన్నాయి ఆ కట్ ఆఫ్స్ అనేవి. నెక్స్ట్ అవి మీరు ప్రిలిమ్స్ పరంగా వేటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీ అవుతుంది అని చూసుకుంటే అర్థమెటిక్ వచ్చేటప్పటికి సింప్లిఫికేషన్స్, అప్రాక్సిమేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, నెంబర్ సిరీస్, డిఏ ఇలాంటివి, అండ్ దట్ ఈస్ 5 marks సెట్ ఉన్న ఏదైతే క్వశ్చన్స్ ఉంటాయో వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే ప్రిలిమ్స్ ఈజీగా అయిపోతుందండి. అలాగే రీజనింగ్ వచ్చేటికి ఇన్ఈక్వాలిటీస్, సిలాజిజం, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, ఇండివిజువల్ క్వశ్చన్స్ లైక్ డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్ ఇలాంటివి 2 questions వచ్చేట్టుగా ఉంటాయి. వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ సాల్వింగ్ ద పజిల్స్. ఓకే. నెక్స్ట్ అలాగే ఇంగ్లీష్ వచ్చేటికి క్లోజ్ టెస్ట్, రీఅరేంజ్మెంట్, వర్డ్స్ వర్క్ ఇలాంటివి 5 marks సెట్ అయితే ఏవైతే ఉంటాయో వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్
కాన్సన్ట్రేట్ చేయండి సో దట్ ప్రిలిమ్స్ మీకు ఈజీగా క్రాక్ చేయడం అనేది అవుతుంది. మెయిన్స్కి వచ్చేవాడికి ఇండివిజువల్ క్వశ్చన్స్, దట్ ఈస్ అర్థమెటిక్లో వచ్చేవాడికి ఇండివిజువల్ క్వశ్చన్స్, రీజనింగ్లో అయినా అంతే ఇండివిజువల్ క్వశ్చన్స్. ఇంగ్లీష్లో కాంప్రహెన్షన్ దయచేసి టచ్ చేయొద్దు, ఎక్కువ టైం పడుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్.